అందరికీ నమస్తే. వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మన స్టూడియోకు డంపింగ్ యార్డ్ జేఏసీ నాయకులు వచ్చారు. ఒక యాక్టివిస్టులుగా డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ తరఫున ఈరోజు అనేకమైనటువంటి కృషి చేస్తున్నారు. అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఎన్జిటి కోర్టుకు వెళ్ళి విజయం సాధించారు. ఎన్జిటి చేత ఇవాళ డంపింగ్ యార్డ్ డిస్మెంటల్ క్రమక్రమంగా చేయాలని చేయడంలో ఒక గొప్ప కృషి ఉన్నది. అందులో డంపింగ్ యార్డ్ జేఏసీకి సంబంధించి మారం సమ్మిరెడ్డి, అట్లాగే మన రామకృష్ణ గోగుల, శైలేష్ సందీప్ ఒక ప్రముఖ భూమిక వహిస్తున్నారు డంపింగ్ యార్డ్ జేఏసీలో. వారు ఈరోజు మన జరపైలం టీవీ స్టూడియోకు రావడం జరిగింది. జరపైలం టీవీకి స్టూడియోకు ఈరోజు ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి డంపింగ్ యార్డ్ పక్కన ఎకో పార్క్ మల్కారం చెరువులో ఏర్పాటుకు రామ్కి ప్రణాళిక అనే ఒక ప్రెస్ మీట్ ద్వారా రామ్కి యాజమాన్యం నిన్న హైదరాబాద్ నగరంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఈ ప్రకటన చేశారు. ఏంది ఆ ప్రకటన ఒకసారి చూద్దాం. ఇలా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పక్కనున్న మల్కారం చెరువులో 32.85 ఎకరాల్లో ఎకో పార్క్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమైంది. ఇటీవలి వరకు చెరువు నిండా 9 లక్షల కిలోమీటర్ల గాఢ మురుగు జలం ఉండేది. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పొగవుతున్న చెత్త కుప్పల నుండి వెలువడిన నీరంతా చెరువును కలుషితం చేయడంతో ఎంవీఆర్ మెకానికల్ పేపర్ రికంప్రెషన్ సాంకేతికతతో గాఢ మురుగును శుద్ధి చేస్తున్నామని రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివాకర్ పేర్కొన్నారు. 251 కోట్లతో చెరువు శుద్ధి పురోగతిని ఆయన బుధవారం మీడియాకు వివరించారు. చెరువులో శుద్ధి అయ్యే నీటిని పరిశ్రమలు, పచ్చదనం నిర్వహణకు, వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. డంపింగ్ యార్డ్లో ఆ నీటి వినియోగానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. చెరువులో 7 దీవులను అభివృద్ధి చేయడం, చుట్టుపక్కల గ్రామాల వారు వేడుకలు నిర్వహించుకునేలా సౌకర్యాలను కల్పించాలని ప్రణాళికలో చేర్చామని వివరించారు అని ఒక ప్రెస్ మీట్లో నిన్న ఈ రకంగా ఒక ఎకో పార్క్ అనే ఒక స్వప్నాన్ని ఇలా మనకు ప్రెస్ మీట్ ద్వారా రామ్కి యాజమాన్యం ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ప్రజలకి ఏది అవసరమో అది చేయకుండా రామ్కి డంపింగ్ యార్డ్ను దశల వారీగా ఇక్కడి నుంచి తరలిస్తామని ఎన్జిటి కోర్టుకు వీళ్ళు విన్నవించుకున్నటువంటి పరిస్థితి రామ్కి యాజమాన్యం. ఇలా జేఏసీ కృషి ఫలితంగా మన డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ యొక్క అలుపెరగని పోరాటం ఫలితంగా ఎన్జిటి కోర్టులో ఒక గొప్ప పోరాటం ద్వారా ఇలా రామ్కి యజమానికి జిహెచ్ఎంస్కి ఇవాళ వాళ్ళు ఆదేశాలు జారీ చేయడంతో ఎన్జిటి కోర్టు దశల వారుగా మేము చేస్తామని చెప్పేసి 2022లోనే ఒక తీర్పు వాళ్ళు వివరించినటువంటి పరిస్థితి, ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా 2025 అవుతుంది, ఇంకా డంపింగ్ యార్డ్ విస్తరిస్తుంది తప్పితే ఇప్పటి వరకు తీయలేదు. మరి కొత్తగా ఇలా ఎవరూ డిమాండ్ చేయలేదు, జేఏసీ యొక్క ప్రతినిధులు డిమాండ్ చేయలేదు, డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేయలేదు, ఇక్కడ ఎఫెక్టెడ్ ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేయలేదు. మరి ఎందుకు రామ్కి యాజమాన్యము 251 కోట్లతో ఇలా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇలా శుద్ధి కోసం 251 కోట్లు పురోగతి అని చెప్పేసి ఒక మీడియా సమావేశం పెట్టారు కదా. మరి ఎన్ని కోట్లు దీనికి వెచ్చించబోతున్నారు అనే విషయం పట్ల మనం ఒకసారి ఇప్పుడు ఇక్కడ అడుగుదాం. చెప్పండి రామకృష్ణ గారు, ఇప్పుడు వీళ్ళు ఏది అవసరమో అది చేస్తలేరు, ఏది అనవసరమో అది చేస్తున్నారు. అనేక సార్లు మీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయి, మాకు ఇక్కడ కనీసం ఉచిత నీటి వసతి కావాలి, డ్రైనేజీ వ్యవస్థ కావాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఈ ప్రకటన ఇవాళ వచ్చింది, దీనికి గల ఆంతర్యం ఏంటో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే వీళ్ళు చెప్పారో ఇది మల్కారం చెరువు కాదండి, గుండ్లకమ్మ చెరువు ఇది. ఓకే, గుండ్లకమ్మ చెరువు వీళ్ళకి హెచ్ఎండిఏ వాళ్ళు 5 yearsతో సమ్ ఇయర్స్తో అగ్రిమెంట్తో వాళ్ళకి ఇచ్చారు. మళ్ళా వీళ్ళ ప్రాపర్ వర్క్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా చెరువు ఉన్న కండిషన్లో ఇచ్చి దాని చుట్టూ స్పెన్సింగ్ చేసి ఇవ్వమని చెప్పేసి అని హెచ్ఎండిఏతో వీళ్ళకి అగ్రిమెంట్ ఉందండి. ఓకే, తర్వాత వాళ్ళకి మళ్ళీ శాశ్వతంగా 74 ఎకరాల 32 గుంటలు ఎంతో వాళ్ళకి శాంక్షన్ చేసేసారు, హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చేసారు. అయితే దాంట్లో చెరువు ఉంది, చెరువుని ఎట్లా ఇచ్చారో వాళ్ళకి తెలియాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎండిఏ వాళ్ళకి తెలియాలి. చెరువు ఏ అధికారంతో రామ్కి వాళ్ళకి ఇచ్చారు అనేది వాళ్ళకి తెలియాలి. సరే, చెరువు ఇస్తే ఇచ్చారండి.
ఇప్పుడు ఇక్కడ ఈ చెరువులో వీళ్ళు ఏదైతే ప్రాజెక్టు చేపట్టారో ఆల్రెడీ పక్కన ఆ చెత్తగుట్టల పక్క నుంచి పోతుంటేనే వాసన తట్టుకోలేక ఇటువైపు రావడం కూడా చాలా మంది బంద్ చేశారు. అటువంటిది ఇక్కడ పార్క్ పెడితే ఆ పార్క్ లోకి వెళ్ళి ఎంతమంది కూర్చుంటారు, ఎంతమంది ఎంజాయ్ చేస్తారు, వేడుకలు ఎంతమందికి చేస్తారండి. దమ్మాయి కూడా సంబంధించింది 2.5 ఎకరా బొందలగట్టుకి ఇచ్చారు, డంపింగ్ యార్డ్ బ్యాక్ సైడ్. అదే మాకొద్దు, మేము చచ్చిన తర్వాత కూడా మా శవాలను తీసుకుపోయి ఆ వాసనల మధ్య మేము చేయాలని చెప్పేసి అని దమ్మాయి కూడా ప్రజలు ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్కు కట్టి వీళ్ళు ఎంతమంది ప్రజలను ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఆ డబ్బులతో ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా ఫెసిలిటీస్ లేవండి. ఆ ఫెసిలిటీస్ అన్ని ఆ ప్రజలకు కల్పించి, ఇప్పుడు మాకు డ్రింకింగ్ వాటర్ ఉందండి, చాలా ఎఫెక్టెడ్. మా దాంట్లో 2500 TDS లెవెల్స్ ఉన్నాయి. మాకు ఒక స్టీల్ పాత్రలో ఒక 6 రోజులు నీళ్లు పోసే ఉంటే స్టీల్ పాత్ర పగిలిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఉన్న మాకు 5 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు డైలీ. అది కూడా 500 లీటర్లు 600 లీటర్లు ఇటు ఇస్తున్నారు మాకు. అదేదో మాకు GHMC మొత్తం ఫ్రీ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళ చెత్తను నా నెత్తి మీద పోసినందుకు గాను వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు. కానీ మేము భరిస్తున్న వాళ్ళం మాకు ఫ్రీ లేదు. అదేదో ఆ పైసలతో పెట్టి మాకు ఫ్రీ వాటర్ ఇచ్చేసేస్తే ఇక్కడ జనాలకు అందరికీ డ్రైనేజ్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ లేని చోట అన్ని ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుందని మా కోరికండి. ఈ పార్క్ వల్ల ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదండి. అంటే చుట్టూ గబ్బు కంపు కొడుతుంది, మధ్యలో ఎకో పార్క్ అట. ఇది అత్యంత హాస్యాస్పదంగా ఉన్నది. ఇలా సమ్మిరెడ్డి గారు డంపింగ్ యార్డ్ చేసి కోసం వీళ్ళు అరిపెరుగని పోరాటం చేస్తున్నారు. సమ్మిరెడ్డి గారు చెప్పండి, ఈ ప్రకటన చూస్తుంటే మనకు కొంత హాస్యాస్పదం అనిపిస్తుంది. ప్రజలకు ఏది అవసరం, ఎఫెక్టెడ్ ప్రాంత ప్రజలకు ఏమవసరము, హైదరాబాద్ చెత్తనంతా మోస్తున్నటువంటి చుట్టుముట్టు దమ్మాయిగూడ, జవహర్ నగర్, అంబేద్కర్ నగర్, అద్రాస్పల్లి, నాగారము, ఇట్లా పోతే మొత్తము చీర్యాల అన్ని చెరువులు, గొలుసుకట్టు చెరువులను విధ్వంసం చేస్తున్నది ఈ యొక్క కాలుష్యం, రామ్కి యొక్క డంపింగ్ యార్డ్ కాలుష్యం. మరి దీనిపై ఈ ప్రకటన పట్ల మీ అభిప్రాయాన్ని మీకు వ్యక్తం చేయండి. నా పేరు సమ్మిరెడ్డి, నేను జేఏసీ కో కన్వీనర్ని. మేము ఈ రాంకివికి మరియు ఈ ప్రభుత్వానికి GHMSకి వ్యతిరేకంగా NGT కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళు విచిత్రమైన వేషాలు వేసుకుంటా ఇక్కడ పబ్లిక్ను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఈ రామ్కి వాళ్ళు 251 కోట్లు పెట్టి అక్కడ చేసే బదులు ఇక్కడ 10 కిలోమీటర్ల సరౌండింగ్లో మొత్తము వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి ప్రజలు నీళ్లు కనుక ఒంటి మీద పోసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు GHMCలో ఫ్రీ వాటర్ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈ 250 కోట్లు పెట్టి పైప్ లైన్లు వేసి చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ప్రజలకు నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నంలో భాగంగానే ఆ చెరువును, ఆ నీళ్లు వాడుకోవడానికి రామ్కి ఇవాళ సకల ప్రయత్నం చేస్తుంది. దీనికి గవర్నమెంట్ వాళ్ళు వత్తాసు పలుకుతున్నారనే మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా 3 ప్లేసులకు షిఫ్ట్ చేస్తామని 4 సంవత్సరాల క్రితం NGT కోర్టుకి వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. కానీ ఆ రకంగా ప్రయత్నాలు చేయకుండా ఇంకా పబ్లిక్ను మభ్యపెడుతూ ఇవాళ ప్రజలను గాలి నీరు కనీసము నేచురల్గా దొరికేటి గాలి నీరు లేకుండా అందరూ అనారోగ్యంగా పాలై అవకాశాలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా GHMC కానీ గవర్నమెంట్ కానీ రామ్కి వాళ్ళు కానీ 3 దిక్కుల ఈ చెత్తను తరలించే ప్రయత్నాలు ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసి ఇక్కడి ప్రజలకు ఈ డంపింగ్ యార్డు చెత్త నుంచి, ఈ డంపింగ్ యార్డు దుర్వాసన నుంచి విముక్తి కలిగిస్తారని ఈ మన పత్రిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఒకవేళ వీళ్ళు ఇట్నే ఇంకా ముందు కొనసాగిస్తే కనుక రేపు ఫిబ్రవరి నెలలో ప్రజలు ఊవెత్తున లేచి డంపింగ్ యార్డు లారీలను ఆపి మేము ఉద్యమాలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము. ఇది మేము ఒక రకంగా హెచ్చరిస్తూనే ఇంకా అధికారులు మీద మాకు విశ్వాసం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాల్లో చేయాలని మేము మా జేఏసీ తరపున, మా దమ్మాయిగూడ, జవహర్ నగర్ చుట్టుపక్కల ప్రజల తరపున మేము అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.
అదే మరొక వైపు మన డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ అయినటువంటి ప్రతినిధి శైలేష్ సందీప్ గారు ఉన్నారు. శైలేష్ సందీప్ గారు, మనం జర పైలం టీవీ తరఫున కూడా అనేక కథనాలు అందించాం. ఇవాళ మోస్ట్లీ అన్ని ప్రాంతాల కన్నా డంపింగ్ యార్డ్ను ఆనుకొని రామ్కి యాజమాన్యం ఏదైతే మొత్తం చొచ్చుకొని వచ్చిందో ఇక్కడ కార్మిక నగర్, ఆ కార్మిక నగర్లో మీరు నివసిస్తారు. మీరు ఏం చెప్తారు? ఈ స్టేట్మెంట్ చూస్తేనేమో ఇంతకుముందు స్టేట్మెంట్ చూస్తే హాస్యాస్పదం అనిపిస్తుంది. దీని పట్ల మీరు ఏం చెప్తారు? ఎకో పార్క్ అవసరమా? వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఈకో పార్క్ కట్టించుడు కాదు. ఇక్కడ స్థానికంగా నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆరోగ్యము ఏ రకంగా క్షీణించింది, వాళ్ళకి ఎలాంటి మెరుగైన సేవలు అందిస్తున్నాము, ఆ ఆరోగ్యానికి అవుతున్న ఖర్చు ఏంటిది. ఎందుకనంటే ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మట్టుకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మన డంపింగ్ యార్డ్ అనేది ఉంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారుగా 2.5 లక్షల మంది పేద ప్రజలు నివసిస్తారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ పేద ప్రజలకు కనీస వసతులు ఏంటిది అంటే వీళ్ళు పొద్దున్న లేస్తే పనికి పోయేసి ఒక 500-1000 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ పొట్ట గడుపుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఆరోగ్య సమస్యలు తలెత్తుతే తట్టుకునే శక్తి వీళ్ళకున్నదా? మీరు ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టేసి మీరు ఈకో పార్క్ కడతా అంటున్నారు కదా, ఈ డబ్బులతోటి కనీసము ఈ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల ఆరోగ్యం పైన కాస్త దృష్టి పెట్టండి. కాసైనా వాళ్ళ జీవితాలలో మార్పు చెందుతారు. ఎందుకనంటే ఈ డంపింగ్ యార్డు దుర్వాసన వల్ల మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మన ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ అనేవి చాలా తలెత్తుతూ ఉంటాయి. దీని గురించి వెళ్ళి ఎంతమంది పేదవాళ్ళకి అవగాహన ఉంటే చెప్పండి. వీళ్ళకి ఏమైనా తెలుసా? అసలు మా ఏరియాలనే ఒక చిన్న కుర్రోడు అండి, 22-23 సంవత్సరాల కుర్రోడు ఎలా చచ్చిపోయిండో తెలియదు, చనిపోయిండు పొద్దున్న లేచేసరికి ఇలా. సో యాక్సిడెంట్లీ ఇటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటి సర్వసాధారణం అయిపోతుంది. ఇది పేద ప్రజలకు అసలు తెలియదు. ఇటువంటి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అధికారులదు. ఏదైతే రామ్కే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ బాధ్యత. ఎందుకనంటే మీకంటూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేయాల్సిన సేవ ఏదైతే ఉందో ఈ సేవను మీరు చెయ్యాలి. ఇటువంటి పనులు చేయండి. కానీ ఈకో పార్క్ పెట్టేసి ఆ ఈకో పార్క్లో మీరు వచ్చేసి మీరు అందరు కూడా ఆహ్లాదకరంగా తిరగండి, ఇలా తిరిగితే మీకు బాగుంటుంది. ఎవరన్నా వస్తారా అండి? అసలు ఆ పార్క్ మీరు పెట్టిండ్రే అనుకుందాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. బిఫోర్ యూ మేక్ ఇట్ జస్ట్ ఇమాజిన్ ఇట్ నేను అంటాను. ఎందుకనంటే ఏదన్నా మీరు తయారు చేసే ముందు ఒక్కసారి దాన్ని అంటే దాని రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది మీరు ఒకసారి దానిపైన దృష్టి సారించాలి. అప్పుడు మీకు సరైన దిశ అనేది మీకు కనబడతా ఉంటుంది. ఈకో పార్క్ వల్ల ఎవ్వరు కూడా ఆడికి వచ్చేసి ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంది అనేసి ఎవ్వరు కూడా అప్రిషియేట్ చేయరు. మీరు పైసలను దుర్వినియోగమే చేస్తున్నారు తప్పిస్తే ప్రజలకు ఉపయోగకరంగా అడుగులు వేస్తలేరు అనేసి నా అభిప్రాయం అండి. ఒకటండి, ఇప్పుడు అర్దాస్పల్లి చెరువు, దీన్నే గుళ్ళకమ్మ చెరువు అంటారు కదా, అంతేనా? అంతే అండి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బార్డర్ ఇప్పుడు జేఎస్ఏ మనకి ఈ చిత్రాన్ని అందించింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు రామ్కి చొచ్చుకొని వస్తున్న చెరువు FTL ఆక్రమించిండ్రు. మీ గతంలో మన హైడ్రా కమిషనర్ కూడా మీ జేఏసీ ఇలా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. చెరువు దగ్గర తీసుకొచ్చి కూడా మీరు చూపించారు. ఇది చిత్రంలో ఆ చెరువును చూస్తున్నాం. ఈ చెరువునే, ఈ అద్రాస్పల్లి చెరువునే, అంటే అద్రాస్పల్లి గుండ్లకమ్మ చెరువు అంటారు. దీంట్లో ఎక్కువ పార్కు నిర్మించబోతుంది. ఆల్రెడీ రామ్కి ఈ యొక్క చెరువును మొత్తం దురాక్రమణ చేసింది. గొలుసుకట్టు చెరువును విధ్వంసం చేసి విషపు వ్యర్థాలను నిల్వ కోసం దీన్ని ఇలా అక్రమంగా వాడుకుంటుంది కూడా. అయితే దీనికి భిన్నంగా ఈరోజు వాళ్ళు ఏదైతే గతంలో NGT కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ NGT కోర్టు 2022కు సంబంధించి 2022కు సంబంధించి 21కి సంబంధించి మనకు తాజాగా ఇక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం 2022లో మనం అత్యంత అంకుట దీక్షతో డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ NGT కోర్టును ఆశ్రయిస్తే 2022కు సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ మనం వినిపిస్తాను. యాజ్ పర్ ద RFF document, the last date for submission of the proposals by prospective bidders in 13/5/2022 subsequently technical evaluation of the bids received shall be completed by 26/5/2022 and letter of award LOA shall be issued to the successful bidder by 30/5/2022. Further agreement for the project shall be entered
within a week from issuing a LOA by 6/6/2022. The project is scheduled to complete in 36 months time from the date of entering into agreement. Out of 36 months, 3 months period is earmarked for site preparation, mobilization of men and machinery, etc. And the remaining 33 months is divided into 11 quarters and project milestones as per below అని చెప్పేసి మనకు ఒక డీటెయిల్ ఒక వివరణ ఇలా ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ ఇక్కడ గతంలో డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో దీని యొక్క సారాంశం ఏంటిది అని అంటే ఈడ ఒక 36 నెలలల్లా మేము దీన్ని అనేది కంప్లీట్ చేస్తాం. అంటే ఇక్కడ వర్క్ ఏంటిది అని అంటే దశల వారీగా దీని యొక్క చెత్తను బయోమైనింగ్ చేసేసి క్లబ్ చేస్తామనేసి వీళ్ళే చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? ఒక ఐఏఎస్ అధికారి ఇక్కడ మన కోర్టుకు సబ్మిట్ చేసింది అన్నట్టు ఈ రిపోర్ట్. రామ్కే వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇది కోర్టు ముంగట పెట్టిన పేపర్ ఇది. వాళ్ళు దానికి చెప్పేటిది ఏంది 36 నెలల్లో మేము కంప్లీట్ చేస్తాం. మీ డేటెడ్ ఎప్పుడు 2022 ఇయర్ 5th మే నెలలో. సో 2025 వరకు ఇక్కడ దశల వారీగా ఉన్నది చూడండి, దశల వారీగా ఉన్నది చూడండి. Q1, Q2 అనేసి ఇది 3 months లో ఫస్ట్ మొబిలైజేషన్ పీరియడ్, దాని తర్వాత ఫస్ట్ క్వార్టర్లో 5%, సెకండ్ క్వార్టర్లో 5%, థర్డ్ క్వార్టర్లో 5%, ఫోర్త్ క్వార్టర్లో 10%. ఈ పర్సెంటేజ్ ఏంటిది అని అంటే అక్కడ ఏదైతే చెత్త ఉందో పర్సెంటేజ్ వైజ్గా బయోమైనింగ్ చేసి తీసేయడానికి. ఇది ఇచ్చింది ఎవరు? కమిషనర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ కింద ఉన్నది చూడండి, స్టాంప్ అండ్ సైన్ కూడా ఉన్నది. అంటే ఇది పరిస్థితి దశల. మీరు చెప్పండి సార్. యాక్చువల్గా ఈ బయోమైనింగ్ అనేది 2022లో ఇచ్చారు. 3 సంవత్సరాల లోపల కంప్లీట్ చేయిస్తాము మేము అని చెప్పేసి లోకేష్ కుమార్ గారు, అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మనకి ఎన్జిటి కోర్టుకి రాయించారు ఇది. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు మాకు టెక్నికల్ రిపోర్ట్ కావాలని చెప్పేసి అని మళ్ళీ ఎన్జిటి కోర్టుకి సబ్మిట్ చేశారు. టెక్నికల్ రిపోర్ట్లో మొత్తం ముంబై నుంచి 11 మంది వచ్చారు రిపోర్ట్లో. వస్తే వాళ్ళల్లో కొంతమంది రిపోర్ట్స్ ఇచ్చారు, కొంతమంది బయోమైనింగ్ చేయొచ్చు ఇక్కడ అన్నారు, కొంతమంది చేయకూడదు అన్నారు. మిగతా 5 మంది ఎవరైతే ఉన్నారో నాకు తెలిసిన నాలెడ్జ్లో ఇంకా ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేనేది ఆ దేవుడికి తెలియాలి, జిహెచ్ఎంసీ అధికారులకు తెలియాలి. ఆ రిపోర్ట్స్ తెప్పించుకొని అది ఏదో బయోమైనింగ్ చేయొచ్చా చేయకూడదా, సరే బయోమైనింగ్ సంగతి పక్కన పెట్టేసాడు సార్. మాకు 3 ప్రాంతాలకు తరలించడానికి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? 3 ప్రాంతాలకు తరలించేదానికి ఏం ప్రాబ్లం? తెలంగాణలో భూములు లేవా? అధికారులు కనపడలేదా భూములు? ఎందుకు ఇయ్యరు? ప్రతి ఒక్క మేమేదన్నా అలాగే ఏమేదన్నా మేము ఇట్లా మాట్లాడుతున్నామంటే చాలు నెక్స్ట్ డే పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. పోచారం, మల్కారం, చౌటొప్పలు, అది ఇది అని. కానీ అవన్నీ పేపర్లకే ప్రకటనకు ఉన్నాయి. లైవ్లోకి వచ్చేతలకే అక్కడ ఇదవుతుంది, అక్కడ ఇదవుతుంది, ఇక్కడ ఇదవుతుందని ఏదో సాకులు చెప్తారు. ఇంతవరకు 1/2 kg చెత్త పోలేదండి. ఇక్కడ నుంచి 100 grams చెత్త పోలేదు ఏ ఏరియాకి. అంటే ఇప్పుడు ఎన్జిటి కోర్టు యొక్క ఉత్తర్వులు వీళ్ళు అతిక్రమించినట్టే కదా, ఆదేశాలను అతిక్రమించినట్టే, అతిక్రమించినట్టే 100% అతిక్రమించినట్టే. మనసులో దశల వారీగా ఇట్లా విభజించుకున్నారు. ఫస్ట్ దశలో 3 నెలల్లో ఇట్లా మొబిలైజేషన్ పీరియడ్ అని చెప్పేసి టార్గెట్ పర్సెంటేజ్. ఈ ప్రాజెక్టులో అసలుకి ఈ ప్రాజెక్టులో మెయిన్ ఎవరైతే ఉన్నారో ఇది గవర్నమెంట్ కమ్ ప్రైవేట్ ప్రాజెక్టు. దీని అథారిటీ మెయింటైన్ చేసే అథారిటీ మొత్తం జిహెచ్ఎంసీ అధికారులే చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులకి వాళ్ళకి ఇంతవరకు కనీసం ఒక 200 ఎకరాలు 300 ఎకరాల స్థలాలు దొరకలేదా షిఫ్ట్ చేసేదానికి? ఎందుకు దొరకలేదు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ నుంచి దీన్ని షిఫ్ట్ చేస్తాము అని చిత్తశుద్ధి ఉంటే ఎందుకు షిఫ్ట్ చేయరండి? వీళ్ళు కూడా కాలయాపన చేస్తున్నారు, షిఫ్ట్ చేయట్లేదు. సార్ ఒకటి ఇప్పుడు ఇక్కడ మనకు ఇంకో పేజ్లో ఒక డీటెయిల్, యాజ్ సచ్ ద బయోమైనింగ్ అండ్ బయో remediation of the legacy wastage at Jawaharnagar is expected to complete by the end of May 2025. ఇప్పుడు ఈ రోజు మనం జనవరిలో ఎండింగ్లో ఉన్నాం సార్. ఇంకా ఏమున్నా 2 months టైం ఉంది. వీళ్ళు ఎంతవరకు మీరు అన్నట్టు ముంబై నుంచి కొంతమంది అధికారులు రిపోర్ట్ రావాలి ఇక్కడ బయోమైనింగ్ చేయొచ్చా చేయకూడదు అనేది. వాళ్ళు ఇక్కడ నుంచి అన్ని చెక్ చేసి తీసుకెళ్లారు. రిపోర్ట్ పంపించడానికి వాళ్ళకి టైం లేదు, రిపోర్ట్ ఇవ్వమని అడిగేదానికి ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులకి టైం లేదు.
అంటే ఇదంతా ప్రజల్ని జేఏసీని మభ్యపెట్టడానికే కదా. ప్రజలను మభ్యపెట్టడానికి దారి మళ్లించడానికి. అంటే రోగం ఒకటైతే మందు ఒకటి ఇచ్చినట్టు అంతే. సమస్య ఒకటైతే అనవసరమైనటువంటి ఎకో పార్కులు ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలను సార్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జవహర్ నగర్ డంబియార్డ్ని పెంచి పోషించింది ఎవరో కాదు, సాక్షాత్తు జిహెచ్ఎంసీ వాళ్ళే పెంచి పోషించారు. వాళ్ళ చేతిలో అధికారం పెట్టుకొని కూడా ఎందుకు ఇవ్వరండి స్థలాలు బయట, ఎందుకు ఇవ్వరు? పేరనగర్ మాకు దాదాపుగా 7-8 సంవత్సరాలు చెప్తున్నారు మాకు. పేరనగర్కు 100 గ్రాములు చెత్త పోయిందా? డుండిగల్లో పెట్టారు ఒక ప్లాంట్, 11 కిలోవాట్స్ 15 కిలోవాట్స్ పెట్టారు, అది 700 టన్స్ ఎంతో పోతుంది అంతే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఇంకోటి స్థలం ఇచ్చారన్నారు, అది పీసీబీ ఆపేస్తున్నారు, ఇంతవరకు దానికి ఇది లేదు, చౌటుప్పలది లేదు, మల్కారంది లేదు, ఏమీ లేదు. మరి ఇంక ఎప్పుడు ఇచ్చేస్తారు? ఇంకా మమ్మల్ని ఇంకా ఎంత చంపుతారు, మమ్మల్ని ఇంకా ఎంత ముంచేస్తారు, జనాలందరూ చంపేస్తారు ఒకటేసారి. ఏం చేయదలుచుకున్నారో జిహెచ్ఎంసీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే మాకు సంతోషంగా ఉంటుందండి. మరి డంపింగ్ యార్డ్ని మొత్తం దశల వారీగా ఇలా జేఏసీ యొక్క ఉద్యమ పటిమ ద్వారా ఎన్జిటి కోర్టులో సాధించినటువంటి ఫలితాల ద్వారా ఆదేశాలను ధిక్కరిస్తూ 2022 మే నాటికి కంప్లీట్ చేస్తా, 25 మే నాటికి కంప్లీట్ చేస్తామన్నప్పుడు ఇప్పుడు కూడా ఒక బుట్ట చెత్త గంపెడ చెత్తను కూడా ఇక్కడి నుంచి ఇలా డిస్మాంటల్ చేయలేదని వీళ్ళు డంపింగ్ యార్డ్ చేసి ఆవేదన చెందుతుంది. అట్లా ఒకటి సందీప్ గారు, మీరు ఇంతకుముందే మాతో కలిసినప్పుడు ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. విభిన్న ప్రాంతాలకు పోతే కొద్ది మంది యొక్క యాజిటేషన్ ద్వారా అక్కడ భూమి దొరకలేదని చెప్పేసి అనేక సాకులు చెప్తున్నారు. ఒకవైపు డుండిగల్ దగ్గర, తర్వాత ఓఆర్ఆర్ దగ్గర కూడా కొంత దగ్గర ఉందని చెప్పేసి ఇవాళ ఇది వెనక్కి వెళ్తున్నది. ఇప్పటికి కూడా అటువంటి కృషి జరుగుతలేదు. మరి గవర్నమెంట్కి మన రామకృష్ణ గోగుల అన్నట్టు మరి భూములు ఇలా సాధించడంలో జిహెచ్ఎంసీ ఎందుకు వైఫల్యం చెందుతుంది? మరి ప్రభుత్వాలు రైతుల దగ్గర భూములు గుంజుకుంటున్నాయి, ఒక్కో దగ్గర అనవసరమైన అభివృద్ధిని రుద్ది రైతుల దగ్గర భూములు గుంజుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించిన విషయంలో ఎందుకు ప్రభుత్వ భూములపై కాన్సన్ట్రేషన్ చేస్తలేరు? ఎందుకు భూసేకరణ చేస్తలేరు? అన్న ప్రదేశాలకు ఎందుకు తరలించలేకపోతున్నారు? చిత్తశుద్ధి ఉంటే ఏ నాయకుడు అన్నా కానీ దాని సమస్యను తొలగించగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి కావాల్సింది చిత్తశుద్ధి. ప్రజలు ఈ ప్రాబ్లం అదే ఎవరైనా కానివ్వండి, అది జిహెచ్ఎంసీ అనుకోవచ్చు, మనము పరిపాలిస్తున్న ప్రభుత్వం అనుకోవచ్చు, గత ప్రభుత్వం అనుకోవచ్చు, దానికి ముందున్న ప్రభుత్వం అనుకోవచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉండాలి. దీన్ని తగ్గించడానికి మార్గాలు ఏంటిది, మార్గాన్వేషణ చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మార్గాన్వేషణ లేదు. అసలు వాళ్ళు ఏంటంటే చిమ్మగుట్టినట్టు కూడా లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే. కారణం ఏంది అని అంటే వీళ్ళు అరుస్తూ ఉంటారు, వీళ్ళే గమ్మునుంటారు, వీళ్ళకేం పనిపాట లేదనే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఒక్కసారి తిరగబడు కానీ మొదలు పెట్టారు అనుకోండి, మొన్న ఒకసారి ఇంద్రపార్క్ దగ్గర చూపించాము, కొత్త ప్రభుత్వము కాస్త వీళ్ళకి సమయం ఇద్దామనేసి మేము వేచి చూస్తూ ఉన్నాము. కానీ ఇంకా వీళ్ళు ఇదే రకంగా మొండి వైఖరిగా పోతే మాత్రం మా ప్రతాపం మీద మేము చూపించాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము మాత్రం వెనకకు తగ్గేటిది లేదు. అంటే మొత్తం మీద మనం సార్ చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ జిహెచ్ఎంసీ ఆఫీసర్ల దగ్గర ఒక ప్లానింగ్ అంటూ ఏమీ లేదు. ఏం ప్లానింగ్ అంటే ఇవాళ సంవత్సరానికి సిటీ విపరీతంగా పెరిగిపోతుంది జనాభా. ఆ జనాభాకు తగ్గట్టు వాళ్ళ ఇంజనీర్లు కానీ వాళ్ళ ఆఫీసర్లు కానీ చిత్తశుద్ధితోటి ప్లానింగ్ వేయలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఎంత చెత్త పెరుగుతుంది, మనం ఎక్కడి నుంచి వేయాలి, ఎక్కడనో పటన్ చెరువు ఉన్న దగ్గర నుంచి 70 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ జవహర్లాల్లో చెత్త వేస్తున్నారు. ఇది వాళ్ళకు తెలియదా అని నేను అడుగుతున్నా. ఒకటి, వాళ్ళ ఆఫీసర్ల దగ్గర ప్లానింగ్ ఉంటే ఎప్పుడో 4 దిక్కుల 5 దిక్కుల 10 దిక్కుల పెట్టేది ఉండే ఈ చెత్త డంపింగ్ యార్డులు. అట్లా పెట్టకుండా ఇవాళ ఒక్కటే దగ్గర తెచ్చి పెట్టుట్లా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానిలో జిహెచ్ఎంసీ వాళ్ళ పాత్రనే అధికం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ లేకపోవడం అనేది, వాళ్ళ చిత్తశుద్ధి లేకపోవడం అనేది అది మనకు కనపడుతుంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే 8,000 టన్నులు 10,000 టన్నులు పర్ డే వస్తుంది. పండుగలప్పుడు 12,000 టన్నులు వస్తుంది. రేపు ఇప్పుడు ఆల్రెడీ విస్తృతంగా జనాభా పెరుగుతున్నటువంటి హైదరాబాదు పట్టణం లోపల రేపొద్దున 15,000 టన్నులు వస్తుంది. ఎక్కడేస్తారు ఇదంతా? ఎక్కడికి పట్టుకొస్తారు? ఇది ఎంత చాలా దుర్బుద్ధి అంటే వాళ్ళకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్న, ఆఫీసర్ల దగ్గర అసలు చిత్తశుద్ధే లేదు. నేను ఒక సందర్భంగా అడుగుతున్నా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు చేసే పని లెక్క ఇది కనపడతలేదు. చదువు రాని మూర్ఖులు కూడా ఇలాంటి పని చేయరు అనేదే నా అభిప్రాయము. ఎందుకంటే ఇవాళ రేపు ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా ఇవాళ సిటీ విస్తరించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి వీళ్ళ ప్లానింగ్ ఇప్పుడు చేస్తే కనుక ఏ 5 సంవత్సరాలకో, ఏ 3 సంవత్సరాలకో, ఏ 10 సంవత్సరాలకో అభివృద్ధి చెందుద్ది. మరి అప్పటి వరకు ఈ చెత్త అంతా ఎక్కడేస్తారు అనేది వాళ్ళకి ఇంత జ్ఞానం లేకుండా చేస్తున్నారా, లేకపోతే ఎందుకు చేస్తున్నారా అనేది ప్రజలకు కూడా ఇదేమో అర్థం కాకుంటున్నది. ఒకటండి, ఇప్పుడు రేపు 25వ తారీఖుతో జిహెచ్ఎంసీ పరిధి కూడా విస్తరిస్తుంది.
ఇన్నర్ రింగ్ రోడ్ లోపల వస్తుంది. అప్పుడు చెత్త కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తే ఇప్పుడు ఆల్రెడీ 12,000 టన్నులు వస్తుంది. ఇంకొక 5-6 పెరిగినా కూడా మా పరిస్థితి ఏంది? మేము ఎలా బతకాలి ఇక్కడ? ఇప్పుడు భువనగిరిలోనే నాకు తెలిసి 2,000 టన్నులు వస్తుందంట. ఇంకా మరి ఈ విధంగా చెత్తని పెంచుకుంటా పోతున్నారు, కానీ వీళ్ళు దానికి చెత్త పోయడానికి సంబంధించిన స్థలాలు మాత్రం పెంచుకుంటా పోవట్లేదు వీళ్ళు. జిహెచ్ఎంసీ అధికారులకు తెలియదా అండి? ఇప్పుడు ఇక్కడ రోడ్డు విస్తరణ చేస్తున్నారండి, దమ్మాయిగూడలో అంతా రోడ్డు విస్తరణ చేస్తున్నారు. వాళ్ళకి ముందు చూపు ఉంది కదా, ఫ్యూచర్లో ఇంత చేయాలి, 100 ఫీట్లు చేస్తే ఇంతమంది జనాభా ప్రయాణించగలుగుతారు ఏందనేది ముందు చూపు ఉంది. మరి ఈ జిహెచ్ఎంసీలో ఎంఎస్డబ్ల్యూ సెక్షన్ వాళ్ళకి ఈఎన్డీ వాళ్ళకి తెలివితేటలు లేవా? ఇంత చెత్త ఇక్కడ పోస్తున్నారంటే అరే ఫ్యూచర్లో ఇంకెంత వస్తుంది, ఎక్కడ పోయాలి, ఏంది ప్లేస్ ఏంది, దానికి ఎట్లా చేయాలి, ఏంది టెక్నాలజీ. సార్ ఎక్కడో ఇండోర్లో ప్రాజెక్టులో 7-8 సంవత్సరాల కిందటే లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారండి. దరిద్రం ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంతవరకు పాత పద్ధతిలోనే తీసుకొచ్చి నింపడం తప్ప నుంచి ఇంకేం చేయట్లేదు ఇక్కడ. ఇది మొత్తం మీద ఎకో పార్క్ అని చెప్పేసి ఎన్జిటి కోర్టు యొక్క డైరెక్షన్స్ని, ఆర్డర్స్ని ధిక్కరిస్తూ ఇవాళ కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ రామ్కి యాజమాన్యం తర్వాత జిహెచ్ఎంసీ ఇవాళ నేరానికి పాల్పడుతుంది. ఇవాళ కోర్టు ఉత్తర్వులు, కోర్టు ఆర్డర్స్ అంటేనే అది చట్టబద్ధం, కాన్స్టిట్యూషనల్ ప్రమాణాలు, మానవ హక్కుల ఉల్లంఘన, హనన జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే రామ్కి నేరాలు చేస్తుంది, జిహెచ్ఎంసీ ఈ ఘోరాలను భరిస్తుంది, ప్రోత్సహిస్తుంది. అంటే కార్పొరేట్ పెట్టుబడిదారీ సంస్థ అయినటువంటి రామ్కి ఎంత అరాచకాలు చేసినా ఇలా సహిస్తుంది. ఇలా అకుంఠిత దీక్షతో ఇలా డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ బాధిత ప్రజలు ఇక్కడ ఇవాళ పోరాటం చేస్తున్నారు. ఎన్జిటి కోర్టులో ఒక ఫలితాలను కూడా సాధించారు. వాటిని కూడా తుంగలో తొక్కి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తుంది. అనవసరమైన ప్రాజెక్టు తీసుకొచ్చి ఎకో పార్క్ అని గబ్బు కంపు మధ్యలో ఇక్కడ ప్రాంత ప్రజలు ఎవరైతే ఎఫెక్టెడ్ కాలనీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని ఇంకా వాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇవాళ ఈ రకమైనటువంటి ఒక భాగోతం నడుస్తుంది. దీని పట్ల రేపు భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఇవాళ ఎన్జిటి కోర్టుకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే 2025 నాటికి మేము డిస్మెంటల్ చేస్తామని అన్నారో ఈ మాట తప్పించుకుంది అని మళ్ళీ పోతామని అంటున్నారు. ఇవాళ ప్రభుత్వం దీనిపై ఏం సమాధానం చెప్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. పైలం టీవీ, సుధగాని వెంకటేష్. బాగుందా? థ్యాంక్ యూ.